నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. టీటీడీ పరకమనే చోరీ కేసుకు సంబంధించి ఈ రోజు హైకోర్టులో అయితే విచారణ జరిగింది. ఇక ఆ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఎలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వర్ధమన్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఎట్టకేలకు ఈ రోజు పరకమనే చోరీ కేసుకు సంబంధించి ఈ రోజు హైకోర్టులో అయితే విచారణ జరిగింది. ఈ టెక్నాలజీ కంప్యూటర్ కొనసాగించాలని చెప్తున్నారు. మొత్తానికి ఈ కేసుకి ఏ విధంగా ఇంకా మలుపులు తిరగబోతుందంటే ఏం చెప్తారు మేడం? పరకామణి చోరీ కేసు ఏదైతే ఉందో దాని మీద జగన్మోహన్ రెడ్డి చిన్న చోరీ 9 నోట్లు 72,000 14 కోట్లు ఇప్పించామన్నారు. దాని మీద ఇవాళ విచారణ చేస్తుంది హైకోర్టు. సో టీటీడీ స్టాండింగ్ కమిటీని అడగడం జరిగింది ఇవాళ. మీరు అసలు ఏ నిర్ణయాలు తీసుకున్నారు దీని మీద అంటే, ఇప్పుడు పరకామణి లెక్కింపు గురించి ప్రశ్నించింది ఇవాళ. మీరు కొత్తగా ఏ నిర్ణయాలు తీసుకున్నారు చెప్పమని అడిగితే, ఇట్లాగా అదే ఇవన్నీ భక్తులు ఇచ్చిన కానుకలు లెక్క పెడుతూ ఉంటాము. ఆ భక్తులు వేసే దాంట్లో పువ్వులు ఉంటాయి, తర్వాత వాళ్ళు విన్నపాలు ఉంటాయి, డబ్బులు ఉంటాయి, అన్నీ నేల మీద వేసి మేము లెక్కిస్తామంటే అవన్నీ నాకు తెలుసు. కాకపోతే మీరు ఏ టెక్నాలజీ వాడండి, కంప్యూటర్స్ని ఉపయోగించుకోండి, అంతేకాకుండా సెగ్రిగేట్ చేయడానికంటూ మీకు టెక్నికల్గా మీకు అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఆ రకంగా ఉపయోగించుకోండి అని చెప్పడం జరిగింది. అసలు ఇవన్నీ కూడా ఎప్పుడో చెయ్యాలండి. ఇప్పుడు ఎందుకంటే ఆధునీకరణ అనేది వీళ్ళు ఇంతలాగా ఇప్పుడు పరకామణి మేము ఆ రూమ్ని మేము ఆధునీకరించామని చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి. మరి చెప్పినప్పుడు ఏ టెక్నాలజీ ఎందుకు వాడలేదు? అప్పుడే వాడచ్చు కదా, ఆయనకు అన్నీ తెలుసు కదా. మరి కంప్యూటర్స్ ఎందుకు వాడలేదు అంటే, మద్యం కుంభకోణంలో మీకు తెలుసు వాళ్ళు ఎప్పుడైతే క్యాష్ విధానం ప్రవేశపెట్టారో డిజిటల్ వద్దని, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి చోరీ మనస్తారు. అంటే ఏదైనా కూడా ఎలా చోరీ చేయాలని ఆలోచిస్తాడు, దానికోసం అని టెక్నాలజీని వాడకుండా మాన్యువల్గా క్యాష్ తీసుకుంటాడు. అదేవిధంగా ఇవాళ పరకామణి చోరీలో కూడా ఆయన తనకు కావాల్సిన వాళ్ళని నియమించుకుని వాళ్ళ చేత చోరీ చేయించి 14 కోట్లు వెనక్కి ఇప్పించాడంటే ఎన్ని కోట్లు తిన్నాడు రవికుమార్? అది మనం అడుగుతున్నాం. అంటే ఇది మీరు ఇవాళ గుర్తుపెట్టుకోండి, ఇది ఒక రవికుమార్తో ఆగిపోయి ఉండదు. సతీష్ కుమార్ పట్టుకోబట్టి ఇతను రవికుమార్ దొరికాడు తప్ప ఇంకా ఎంతమంది రవికుమార్లు ఉన్నారు ఈ లెక్కన, మీకు ఇప్పుడు అర్థమైందా? సో ఇది ఒక రవికుమార్తో ఆగలేదండి, మిగతా వాళ్ళు ఎవరు కూడా తెలియాలి. నా ఉద్దేశం అయితే ఇంకా చాలా చాలా చోరీలు జరిగాయి, చాలా సొమ్ము కైంకర్యం అయిపోయింది. అందుకని దాని మీద దృష్టి పెట్టాలి. ఒకటి ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీరు వారంలోగా ఇప్పుడు ఈ పరకామణి చోరీ కేసు మీద విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని చెప్పింది. తర్వాత మీ దగ్గర ప్లాన్ బి ఏంటి దాన్ని కూడా మీరు తెలియజేయండి అని చెప్పింది. సో ఏదైనా కూడా పారదర్శకత ఉండాలి. ఇప్పుడు ఏ చోరీ జరిగినా మోసం జరిగినా బాధ్యత టీటీడీదే అని చెప్పింది కోర్టు ఇవాళ. సో పారదర్శకత ఎక్కడ ఉండాలి? మీరు లెక్కించే విషయంలో పారదర్శకత ఉండాలి. అందుకని భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదు. ఎందుకని ప్రతి పైసా భక్తులు ఇచ్చేది చోరీ కాకూడదు, అదేవిధంగా మోసం చేసి ఎవరు తినేయకూడదు. సో దీని బాధ్యత కూడా టీటీడీదే. సో ఇవాళ అందుకని ఈ చోరీ కేసు మీద పరకామణి చోరీ ఏదైతే ఉందో దీని మీద ఇవాళ హైకోర్టు చాలా కీలక వ్యాఖ్యలు చేసినట్టే లెక్కండి. కానీ చాలా మంచి పరిణామం ఏంటంటే, దీని మీద త్వరితగతిన మీరు నివేదిక ఇచ్చేయమని అడిగింది కాబట్టి, అంటే ఈ కేసు చిన్నది కాదు. మీరు రవికుమార్ ఆస్తుల మీద ఇప్పుడు డిఐజీ కావచ్చు, ఏసీబీ కావచ్చు, వాళ్ళు చేస్తున్న ఆ విచారణ తొందరగా ముగిచ్చేసి వారం రోజుల్లోగా ఇచ్చేయమని చెప్పి, కాబట్టి ఇవాళ అసలు ఈ ఆస్తుల వ్యవహారం తేలాలి. రవికుమార్ వెనకాల ఎవరున్నారో తేలాలండి. సో ఇవాళ ఈ పరకామణి చిన్న చోరీ అని అన్న జగన్మోహన్ రెడ్డి దీని మీద ఇవాళ వివరణ ఇవ్వాలి. నిన్న పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజెస్ గురించి 1 కోటి సంతకాలు అన్నాడు. మరి పరకామణి చోరీ మీద, తర్వాత టీటీడీలో జరిగిన ఇంతవరకు జరిగిన మొత్తం మోసాల మీద వైసీపీ హయాంలో, అంటే అటు మీకు కల్తీ నెయ్యి కావచ్చు, ఇటు పరకామణి చోరీ కావచ్చు, లేదంటే అదేంటి పట్టు వస్త్రాలు శాలువలు, ఆ శాలువల విషయంలో జరిగిన అవకతవకలు కావచ్చు, మొత్తం వ్యవహారాల మీద, తర్వాత రోజా వారం వారం వెళ్ళి ఎంత సంపాదించుకుంది, భక్తుల దగ్గర నుంచి ఎంత వసూలు చేసింది, వీటన్నింటి మీద ఎన్ని కోట్ల సంతకాలు ఆయన సేకరిస్తాడు అనేది తేలాలి. వైసీపీ వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పీపీపీ మోడల్ని వ్యతిరేకించినప్పుడు మరి తన బాబాయ్ హయాంలో కావచ్చు, తన వియ్యంకుడు భూమన కరుణాకర్ రెడ్డి హయాంలో కావచ్చు, అంటే అటు సుబ్బారెడ్డి, ఇటు కరుణాకర్ రెడ్డి, అటు ధర్మారెడ్డి, ఈ 3 మూర్తులు కలిసి చేసిన మొత్తం అంటే కుంభకోణాలు కావచ్చు, లేకపోతే స్కాములు కావచ్చు,
ఇవన్నీ కూడా బయట తీయడానికి ఎన్ని కోట్ల సంతకాలు ఈయన సేకరిస్తాడు, మా హయాంలో ఇవి జరిగింది అని చెప్పి ఆ ధైర్యం ఉందా జగన్? కల్తీ నెయ్యి సంబంధించి కూడా వచ్చే అవకాశం ఉందంటారు మేడం ఇందులో ఇప్పుడు? 1 by 1 జరుగుతాయండి, ఫాస్ట్గానే అవుతున్నాయి. కోర్టులు దీని మీద దృష్టి పెట్టాయి, ఎందుకంటే ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన కోర్టు కూడా కీలకంగా వ్యాఖ్యానించింది కాబట్టి. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి అంటే చిన్న విషయం కాదు. ఇవాళ పరకామణి విషయంలో ఒక మంచి ముందడుగు ఉంది అని మనం చెప్పచ్చు. కాబట్టి ఇప్పుడు టీటీడీ కూడా చాలా అలర్ట్ అయ్యి ఏ రకంగా టెక్నాలజీని వాడుతుంది, వాళ్ళు తదుపరి చర్యలు ఏం తీసుకోబోతున్నారు, తర్వాత అక్కడ ఇంకేమైనా మోడిఫికేషన్స్ చేస్తారా టీటీడీలో, అంటే భక్తుల సౌకర్యాలు కావచ్చు, భక్తులకు సంబంధించి వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా అనేది టీటీడీ చైర్మన్, ఈవో, పాలక మండలి చెప్పాల్సి ఉంది. దీంట్లో మేడం మరి వైవి సుబ్బారెడ్డి పాత్ర ఏమన్నా ఉండబోతుందంటారా, వచ్చే అవకాశం ఉందంటారా మేడం? ఇప్పుడు అందరూ ఇరుక్కుంటారండి. అటు ధర్మారెడ్డి ఆల్రెడీ పశ్చాత్తాపడ్డాడు, తప్పు చేశాను, పై వాళ్ళు చెప్తే చేశాను అన్నాడు ఆయన, ఇది కల్తీ నెయ్యి విషయంలో. కాబట్టి 1 by 1 బయటకు వస్తాయండి. ఇప్పుడు పరకామణి చోరీ విషయంలో ముందు మీకు పట్టుబడేది భూమన కరుణాకర్ రెడ్డి, తర్వాత సుబ్బారెడ్డి, తర్వాత చిన్న చోరీ అన్న జగన్మోహన్ రెడ్డి. సరే ఏదైనా మనం ఆల్రెడీ చెప్పాను, రవికుమార్కి ఎటువంటి హాని జరగకుండా చూడాలి ఆయన కుటుంబ సభ్యులు, కానీ సతీష్ కుమార్ది కూడా చెప్పాం, కానీ అన్ఫార్చునేట్లీ సతీష్ కుమార్ విషయం అలా అయిపోయింది. కాబట్టి ఇంక మీద ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళకి ప్రాణహాని లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా మరి టీటీడీ మీద ఉంటుందని మరి ఇవాళ కోర్టు ఏం చెప్పలేదు. మరి టీటీడీ మీద ఉంటుందా, పోలీసుల మీద ఉంటుందా మనకు తెలియదు. పోలీసుల మీదే ఉంటుంది మామూలుగా. అంటే ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి, టీటీడీ కూడా కంప్లైంట్ ఇవ్వాలి, వాళ్ళకి ప్రాణాలకు హాని ఉంది మీరు చూడండి అని. మరి వాళ్ళ బాధ్యత అది. ఎందుకంటే భక్తులకి సంబంధించి మీరు ప్రతిదీ భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని కోర్టు చెప్పింది కాబట్టి, కోర్టు చెప్పక్కర్లేదండి, మనమే చెప్తాం కదా. ఇప్పుడు నేను ₹1 ఇచ్చాక దేవుడికి అది మీ బాధ్యత, లెక్క చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. అది మీరు అన్యాయంగా అక్రమంగా తినేస్తానంటే కుదరదు కదా. కాబట్టి ఇవాళ అన్ని స్కామ్స్ విషయంలో కూడా టీటీడీ అలసత్వం వహించకూడదు. తర్వాత చైర్మన్ కూడా లేదు, ఈవో కూడా అకౌంటబిలిటీ వాళ్ళు భక్తులకి. అందుకని ఇవాళ మొత్తం అంశంలో ప్రతి వాళ్ళు అకౌంటబిలిటీనేనండి టీటీడీకి సంబంధించి. కాబట్టి రవికుమార్ కుటుంబానికి ఆపద కలగకుండా చూడాల్సిన బాధ్యత కూడా టీటీడీ మీద ఉందనే నా ఉద్దేశం. థ్యాంక్ యూ మేడం.